నమస్కారం స్నేహితులారా, స్వాగతం మీ అందరినీ మా ఎస్కే లీగల్ నావిగేటర్స్ ఛానల్ కి. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. అదే భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ఇండియా. మన దేశంలో న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలని, సామాన్య ప్రజలు సులభంగా తమ సమస్యలకు పరిష్కారం పొందాలని రూపొందించబడిన ఈ వ్యవస్థను ఇప్పుడు దశల వారీగా అర్థం చేసుకుందాం. లోయర్ కోర్టులు, లోయర్ కోర్ట్స్. భారతదేశంలో న్యాయ వ్యవస్థలో అతి క్రింది స్థాయి కోర్టులు లోయర్ కోర్టులు. ఇవి సామాన్య ప్రజల రోజువారీ చిన్న చిన్న వివాదాలను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడే సామాన్యులకు న్యాయం సులభంగా లభిస్తుంది. స్మాల్ కాజెస్ కోర్టులు, కోర్ట్స్ ఆఫ్ స్మాల్ కాజెస్. ఇవి చాలా చిన్న సివిల్ వివాదాలను చూస్తాయి. ముఖ్యంగా ఆస్తి, అద్దె, చిన్న రుణాలు సంబంధించిన కేసులు. ఉదాహరణలు: ఇంటి అద్దె బకాయి 50,000 రూపాయల వరకు ఉంటే లార్డ్ స్మాల్ కాజెస్ కోర్టులో కేసు వేయవచ్చు. ఒక షాపు అద్దెకు తీసుకుని అద్దె చెల్లించకపోతే అద్దె యజమాని ఇక్కడే సూట్ ఫైల్ చేయవచ్చు. చిన్న మొత్తం రుణం, ఉదా 1,00,000 రూపాయలు వరకు, తిరిగి ఇవ్వకపోతే రికవరీ కేసు. ప్రత్యేకత: త్వరగా తీర్పు ఇస్తాయి. సాధారణ అంగా అప్పీల్ చేయడానికి అవకాశం ఉండదు, కేవలం లా పాయింట్ మీద మాత్రమే. మున్సిఫ్ కోర్టులు, మున్సిఫ్ కోర్ట్స్. సివిల్ జడ్జ్, జూనియర్ డివిజన్. సివిల్ కేసుల్లో అతి క్రింది స్థాయి కోర్టులు. రాష్ట్ర చట్టాల ప్రకారం నిర్ణయించిన పరిమిత మొత్తం వరకు కేసులు వస్తాయి. ఉదాహరణలు: ఇద్దరు సోదరుల మధ్య తండ్రి ఆస్తి విభజన వివాదం. ఒకరు మరొకరికి ఇచ్చిన రుణం 3,00,000 రూపాయలు తిరిగి ఇవ్వకపోవడం. భూమి సర్వే నంబర్ తప్పు ఉందని, సరిహద్దు వివాదం. ఒప్పందం ప్రకారం ఇల్లు కట్టి ఇవ్వాల్సి ఉండి ఇవ్వకపోవడం. ఇక్కడి తీర్పును డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్పీల్ చేయవచ్చు. 3. లోక్ అదాలత్, పీపుల్స్ కోర్ట్. ఇది ప్రజల కోర్టు. కోర్టు వెలుపల సమస్యలను ఒప్పందం ద్వారా పరిష్కరించే విధానం. 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది. ఉదాహరణలు: బ్యాంకు రుణం ఏమీ చెల్లించలేకపోయినప్పుడు బ్యాంకు మరియు రుణగ్రహీత మధ్య రాజీ. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి బీమా కంపెనీ నుంచి నష్టపరిహారం. పొరుగువారితో గోడ నిర్మాణం లేదా డ్రైనేజీ వివాదం. చిన్న వ్యాపార భాగస్వామ్య వివాదాలు. ప్రత్యేకతలు: కోర్టు ఫీజు లేదు. రాజీ అయితే తీర్పు సివిల్ కోర్టు డిక్రీ లాగా బలవంతంగా అమలు చేయవచ్చు. విడాకులు మరియు నాన్ కంపౌండబుల్ క్రిమినల్ కేసులు, హత్య, అత్యాచారం వంటివి ఇక్కడ చేయలేము. డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ కోర్టులు, సబార్డినేట్ కోర్ట్స్. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ కోర్టు అనేది న్యాయ వ్యవస్థలో చాలా ముఖ్యమైన స్థాయి. ఇది ఒకేసారి సివిల్ మరియు క్రిమినల్ కేసులను చూస్తుంది. సాధారణంగా దీనిని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు అని పిలుస్తారు. ఇక్కడ 2 ప్రధాన భాగాలు ఉంటాయి: సివిల్ డిస్ట్రిక్ట్ కోర్టు, డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్. జిల్లాలో అత్యున్నత సివిల్ కోర్టు. డిస్ట్రిక్ట్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈ కోర్టును నడుపుతారు. అదనపు జిల్లా జడ్జి, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ లు కూడా ఉంటారు. సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ కూడా ఇక్కడే పనిచేస్తారు. అధికారాలు మరియు కేసులు. పెద్ద మొత్తం సివిల్ కేసులు, లక్షలు, కోట్లలో ఉండవచ్చు. మున్సిఫ్ కోర్టు, సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్, ఇచ్చిన తీర్పులపై అప్పీల్స్ వింటుంది. మున్సిఫ్ కోర్టు అధికారం ఇచ్చిన కేసులు నేరుగా ఇక్కడే ఫైల్ అవుతాయి. ఉదాహరణలు: 2 కంపెనీల మధ్య 50,00,000 రూపాయల నుంచి కోట్లలో ఉన్న బిజినెస్ ఒప్పంద వివాదం. పెద్ద ఆస్తి విభజన. 3 తరాల ఆస్తి, భూములు, ఇల్లు, ఫ్యాక్టరీలు సంబంధించిన కేసు. బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన పెద్ద మొత్తం రుణాల రికవరీ కేసులు. విలువైన భూమి కొనుగోలు ఒప్పందం రద్దు చేయాలని దాఖలు చేసిన సూట్. వారసత్వ ఆస్తి వివాదాలు, కోర్టులు విలువైన ఆస్తి. సెషన్స్ కోర్టు, సెషన్స్ కోర్ట్. డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ కోర్ట్. జిల్లాలో అత్యున్నత క్రిమినల్ కోర్టు. సెషన్స్ జడ్జి లేదా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఈ కోర్టును నడుపుతారు. అదనపు సెషన్స్ జడ్జిలు కూడా ఉంటారు. అధికారాలు మరియు కేసులు. తీవ్రమైన క్రిమినల్ కేసులు, సీరియస్ ఎఫెన్సెస్ మాత్రమే వస్తాయి. లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చు. మరణ శిక్ష, డెత్ పెనాల్టీ కూడా విధించవచ్చు. కానీ ఆ తీర్పు హైకోర్టు నిర్ధారణ, కన్ఫర్మేషన్ తప్పనిసరి. ఉదాహరణలు: హత్య, మర్డర్ కేసులు.
ఉదా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి కోసం హత్య. అత్యాచారం, రేప్, గ్యాంగ్ రేప్ కేసులు. దోపిడీ, బ్యాంకు లూటీ, ఆయుధాలతో దాడి. కిడ్నాప్, మనుషుల అక్రమ రవాణా. దహనం, డౌరీ డెత్ కేసులు. భారీ మోసాలు, చీటింగ్ కేసెస్, లక్షలు, కోట్లు పరిమాణంలో ఉన్నవి. ప్రత్యేకతలు. సెషన్స్ కోర్టులో కేసు వచ్చే ముందు సాధారణంగా మేజిస్ట్రేట్ కోర్టులో ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభుత్వ వకీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసును వాదిస్తారు. ఇక్కడి తీర్పుపై హైకోర్టుకు అప్పీల్ చేయవచ్చు. సారాంశం. డిస్ట్రిక్ట్ కోర్టు అనేది జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్యమైన మధ్యస్థం. ఇది లోయర్ కోర్టుల నుంచి వచ్చిన అప్పీల్స్ ను వింటూ పెద్ద మరియు తీవ్రమైన కేసులను నేరుగా విచారిస్తుంది. మెట్రోపాలిటన్ కోర్టులు. వివరణాత్మక వాయిస్ ఓవర్ స్క్రిప్ట్. మెట్రోపాలిటన్ కోర్టులు, మెట్రోపాలిటన్ కోర్ట్స్. స్నేహితులారా, ఇప్పుడు మనం మెట్రోపాలిటన్ కోర్టుల గురించి వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో జనాభా 10,00,000 దాటిన పెద్ద మెట్రో నగరాల్లో ప్రత్యేకంగా మెట్రోపాలిటన్ కోర్టులు ఏర్పాటు చేయబడతాయి. ఇవి సాధారణ జిల్లా కోర్టులకు బదులుగా పనిచేస్తాయి. ప్రధానంగా 2 రకాలు ఉంటాయి: మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్. క్రిమినల్. ఇవి క్రిమినల్ కేసులు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కోర్టులు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లు ఈ కోర్టులను నడుపుతారు. చిన్న మరియు మధ్యస్థ తీవ్రత గల క్రిమినల్ కేసులను విచారిస్తాయి. అధికారాలు. గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. జరిమానా, ఫైన్ విధించే అధికారం ఉంది. మరణ శిక్ష లేదా జీవిత ఖైదు వంటి తీవ్ర శిక్షలు విధించలేవు. ఉదాహరణలు: చిన్న దొంగతనాలు, థెఫ్ట్ కేసెస్, 50,000 రూపాయల వరకు వస్తువులు దొంగిలించడం. గృహ హింస, డొమెస్టిక్ వయలెన్స్ కేసులు. స్కామ్ లేదా చిన్న మోసాలు, చీటింగ్, మొబైల్ ఫోన్ ఆన్లైన్ మోసాలు. పబ్లిక్ స్థలంలో గొడవ, కొట్టుకోవడం, అసాల్ట్ మరియు హర్ట్ కేసెస్. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, మద్యం ప్రభావంలో వాహనం నడపడం. సైబర్ క్రైమ్లో చిన్న స్థాయి కేసులు. ఉదా సోషల్ మీడియాలో అవమానించడం. మెట్రోపాలిటన్ సివిల్ కోర్టులు, మెట్రోపాలిటన్ సివిల్ కోర్ట్స్. మెట్రో నగరాల్లో సివిల్ వివాదాల కోసం ఏర్పాటు చేయబడ్డాయి. మెట్రోపాలిటన్ సివిల్ జడ్జిలు ఈ కోర్టులను నడుపుతారు. వీటి అధికారం మున్సిఫ్ కోర్టు, సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ లాగా ఉంటుంది, కానీ మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం. అధికారాలు. చిన్న మొత్తం సివిల్ కేసులు, రాష్ట్ర చట్టాల ప్రకారం నిర్ణయించిన పరిమితి వరకు. అద్దె, ఆస్తి, ఒప్పందాలు, చిన్న వ్యాపార వివాదాలు మొదలైనవి. ఉదాహరణలు: మెట్రో నగరంలో ఇంటి అద్దె బకాయి వసూలు కేసు. అపార్ట్మెంట్ సొసైటీలో మెయింటెనెన్స్ ఫీజు వివాదాలు. చిన్న వ్యాపారుల మధ్య సరుకు సరఫరా ఒప్పంద వివాదం. ఫ్లాట్ కొనుగోలు చేసి నిర్మాణం ఆలస్యం అయినప్పుడు డెవలపర్పై కేసు. పొరుగువారితో గోడ, పార్కింగ్ స్థలం వివాదాలు. ప్రత్యేకత. మెట్రో నగరాల అధిక జనసంఖ్య మరియు కేసుల ఎక్కువ సంఖ్యను దృష్టిలో ఉంచి ఈ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. కేసులు త్వరగా నడవడం, సామాన్యులకు సౌకర్యం కల్పించడం ఇవి లక్ష్యం. ఇక్కడి తీర్పులపై హైకోర్టుకు అప్పీల్ చేయవచ్చు. సారాంశం. మెట్రోపాలిటన్ కోర్టులు అనేవి పెద్ద నగరాల్లోని సామాన్య ప్రజలకు దగ్గరి న్యాయం అందించడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కోర్టులు. ఇవి చిన్న మరియు మధ్యస్థ కేసులను త్వరగా పరిష్కరించి హైకోర్టు మరియు సుప్రీం కోర్టు భారాన్ని తగ్గిస్తాయి. హైకోర్టు, హైకోర్ట్. స్నేహితులారా, ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టు గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రతి రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీకి ఒక హైకోర్టు ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 214 ప్రకారం ఏర్పాటు చేయబడింది. రాష్ట్రంలో ఇది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీం కోర్టు తర్వాత 2వ అత్యున్నత స్థానం. హైకోర్టు నిర్మాణం చీఫ్ జస్టిస్ నేతృత్వంలో పనిచేస్తుంది. మిగతా జడ్జిలు రాష్ట్రపతి చేత నియమించబడతారు. జడ్జిల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు. హైకోర్టు అధికారాలు మరియు అధికార పరిధి. జ్యూరిస్డిక్షన్, అప్పీలేట్ అధికారం, అపెలేట్ జ్యూరిస్డిక్షన్, డిస్ట్రిక్ట్ కోర్టు, సెషన్స్ కోర్టు, మున్సిఫ్ కోర్టు. మెట్రోపాలిటన్ కోర్టుల నుంచి వచ్చిన సివిల్ మరియు క్రిమినల్ అప్పీల్స్ ను వింటుంది. లోయర్ కోర్టులు ఇచ్చిన తీర్పులను సమీక్షించి, మార్చవచ్చు లేదా ధృవీకరించవచ్చు. ఉదాహరణ:
డిస్ట్రిక్ట్ కోర్టు హత్య కేసులో ఇచ్చిన జీవిత ఖైదు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసి సవాలు చేయవచ్చు. 2. ఒరిజినల్ అధికారం, ఆరిజినల్ జ్యూరిస్డిక్షన్. కొన్ని ముఖ్యమైన కేసులు నేరుగా హైకోర్టులోనే దాఖలు చేయవచ్చు. కంపెనీలు, ట్రస్టులు, వివాహం, డివోర్స్ వంటి కొన్ని సివిల్ కేసులు. రిట్ అధికారం, రిట్ జ్యూరిస్డిక్షన్, ఆర్టికల్ 226. ఇది హైకోర్టు యొక్క అతి ముఖ్యమైన అధికారం. ప్రజల రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడితే నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఉదాహరణలు: ప్రభుత్వం అన్యాయంగా ఉద్యోగం రద్దు చేస్తే, పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి హక్కులు ఉల్లంఘిస్తే, ప్రభుత్వం భూములు అక్రమంగా స్వాధీనం చేసుకుంటే, ఎన్నికల్లో అన్యాయం జరిగితే, ప్రైవేట్ హాస్పిటల్ లేదా సంస్థలు మానవ హక్కులు ఉల్లంఘిస్తే కూడా రిట్ వేయవచ్చు. సూపర్వైజరీ అధికారం, సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్. రాష్ట్రంలోని అన్ని లోయర్ కోర్టులు, ట్రైబ్యునల్స్ పై పర్యవేక్షణ ఉంటుంది. లోయర్ కోర్టులు సరిగా పనిచేయకపోతే ఆదేశాలు ఇవ్వవచ్చు. కేసులను బదిలీ చేయవచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్. కోర్టు అవమానం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు విచారించవచ్చు. ఇతర ముఖ్య అధికారాలు: సబార్డినేట్ కోర్టుల తీర్పులను సమీక్షించడం, రాజ్యాంగం మరియు చట్టాలను అర్థం చేసుకోవడం, ప్రజలకు త్వరిత న్యాయం అందించడం. అప్పీల్. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయవచ్చు. ఆర్టికల్ 132 నుంచి 136 వరకు. హైకోర్టు ప్రాముఖ్యత. హైకోర్టు రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుడుగా పనిచేస్తుంది. ప్రభుత్వ అధికారులు, పోలీసు, ఇతర సంస్థలు అన్యాయం చేస్తే ప్రజలు నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఇది లోయర్ కోర్టులకు మార్గదర్శకంగా కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. స్నేహితులారా, ఇప్పుడు మనం భారత న్యాయ వ్యవస్థలో శిఖరాగ్రం అయిన సుప్రీం కోర్టు గురించి వివరంగా తెలుసుకుందాం. భారత సుప్రీం కోర్టు భారతదేశ అత్యున్నత మరియు అంతిమ న్యాయస్థానం. ఇది 1950 జనవరి 28న ఏర్పాటు చేయబడింది. న్యూఢిల్లీలో ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 124 ప్రకారం స్థాపించబడింది. నిర్మాణం: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సిజేఐ) సహా మొత్తం 34 జడ్జిలు వరకు ఉండవచ్చు. జడ్జిలను రాష్ట్రపతి నియమిస్తారు. రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలు. సుప్రీంకోర్టు అధికారాలు మరియు ఉదాహరణలు: అప్పీలేట్ అధికారం, అపెలేట్ జ్యూరిస్డిక్షన్. హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై అంతిమ అప్పీల్ వింటుంది. ఇది దేశంలోని చివరి అప్పీల్ కోర్టు. ఉదాహరణలు: నీరవ్ మోడీ బంగారం మోసం కేసు లేదా హత్య కేసుల్లో హైకోర్టు తీర్పును సవాలు చేసి సుప్రీం కోర్టులో అప్పీల్. అయోధ్య భూమి వివాదం. హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీం కోర్టు చివరి తీర్పు ఇచ్చింది. దిలీప్ కుమార్ బాల్య వివాహాలు సంబంధించిన ముఖ్యమైన కేసులు. ఒరిజినల్ అధికారం, ఆరిజినల్ జ్యూరిస్డిక్షన్. రాష్ట్రాల మధ్య లేదా కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు నేరుగా సుప్రీం కోర్టులోనే వస్తాయి. ఉదాహరణలు: కావేరీ నది నీటి వివాదం, కర్ణాటక వర్సెస్ తమిళనాడు. ముల్లా పెరియార్ డ్యాం వివాదం, కేరళ వర్సెస్ తమిళనాడు. రాష్ట్రాల సరిహద్దు వివాదాలు లేదా పంచాయతీ పన్నుల వివాదాలు. రిట్ అధికారం. ఆర్టికల్ 32. రిట్ జ్యూరిస్డిక్షన్. ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘనకు నేరుగా సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు. ఇది సుప్రీం కోర్టు యొక్క అతి శక్తివంతమైన అధికారం. ఉదాహరణలు: పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిఐఎల్) ద్వారా స్వచ్ఛ గాలి, నీటి హక్కు, పర్యావరణ రక్షణ కోసం. అక్రమ అరెస్టు లేదా కస్టడీలో మరణం (కస్టోడియల్ డెత్) కేసులు. ఆధార్ కార్డు గోప్యతా హక్కు కేసు. ఉద్యోగులు లేదా విద్యార్థుల హక్కుల ఉల్లంఘన. జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ పార్లమెంటు చేసిన చట్టాలు లేదా ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగానికి విరుద్ధమైతే రద్దు చేయగలదు. ఉదాహరణలు: ఆధార్ చట్టం కొన్ని సెక్షన్లను సవరించడం, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడం, సెక్షన్ 377 ఏకలింగ సంబంధాలు రద్దు చేయడం, ఎలక్ట్రోరల్ బాండ్స్ పథకాన్ని రద్దు చేయడం. అడ్వైజరీ అధికారం, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. రాష్ట్రపతి సలహా అడిగితే రాజ్యాంగపరమైన సమస్యలపై అభిప్రాయం ఇస్తుంది. ఉదాహరణ: రాజ్యాంగ సవరణలు లేదా ముఖ్యమైన రాజకీయ సమస్యలపై సలహా. ఇతర ముఖ్య అధికారాలు: కోర్టు అవమానం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు విచారించడం, కేసులను ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకు బదిలీ చేయడం, దేశవ్యాప్తంగా ఏకరూప న్యాయాన్ని నిర్ధారించడం. సుప్రీంకోర్టు ప్రాముఖ్యత.
సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ పరిరక్షకుడు మరియు ప్రజల హక్కుల కాపాడుడు. దీని తీర్పులు దేశంలోని అన్ని కోర్టులు, ప్రభుత్వాలు, సంస్థలు మరియు ప్రజలందరికీ బైండింగ్, కట్టుబాటు. ఇది రాజ్యాంగాన్ని రక్షిస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లీగల్ నాలెడ్జ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.